కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని మోసం చేశాడని బాధితులు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వసూలు చేసి ఇల్లు ఇప్పించకుండా మొహం చాటేస్తున్నాడని ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ కార్యాలయంలో పనిచేసే హరిబాబు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి దాదాపు ₹1,00,000 వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. ఇల్లు ఇంకా రాలేదని అతన్ని అడుగుతుంటే మొహం చాటేసి తిరుగుతున్నాడని ఆరోపించారు. 2020 నుంచి 2023 వరకు అనేక మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అనుచరుడు గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి కూడా ఇంకొకరి నుంచి 35,000 నుంచి 70,000 వరకు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. అటు ఈ ఘటనపై స్పందించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. ఈ స్కామ్ కు తనకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారాయన. బొమ్మిడిశెట్టి హరిబాబు గత కొన్నేళ్లుగా తన కార్యాలయంలో సిబ్బందిగా పనిచేశారని, అయితే నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు రావడంతో ఏడాదిన్నర క్రితమే విధుల నుంచి తప్పించడం జరిగిందని తెలిపారు. మోసపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు హరిబాబుపై కేసును నమోదు చేయాలని నేనే స్వయంగా జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారాయన. రోజు తైలం రమేష్ అని గిరినగర్ నివాసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో సారాంశం ఏంటంటే బొదిమిశెట్టి హరిబాబు అని అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని, ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి ₹1,00,000 తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పించకపోవడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తనలాగా ఇంకొక 83 మందిని కూడా ఇతను మోసం చేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ₹1,00,000 తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల SHO గారు మల్లేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఎంతకాలం నుంచి ఈ విధంగా బాధితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? అసలు ఎంతమంది బాధితులు ఇందులో ఉన్నారనుకోవచ్చు ఇప్పటి వరకు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ ముఖ్య అనుచరుడు, ఆయన కార్యాలయంలో దాదాపు 10 ఏళ్లుగా పనిచేసినటువంటి హరిబాబు పేద ప్రజల నుంచి, ఇల్లు లేని అభాగ్యుల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పి భారీగా మోసం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన బాధితులు, ఎందుకంటే ప్రభుత్వం మారింది, ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ల కోసం వాళ్ళ వద్దకు వెళితే తాను చేతులెత్తేశాడు. దాదాపు 80 మంది వద్ద నుంచి కూడా ఈ హరిబాబు ముఖ్య అనుచరుడు వివేక్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే వద్ద అనేక కాలం నుంచి కూడా ఆయన పనిచేశాడు. సో డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని నమ్మించి 80 మందికి పైగా బాధితుల నుండి ₹80 లక్షల వసూలు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మోసం చేసిన సెక్షన్ల కింద, BNS లోని పలు సెక్షన్ల కింద హరిబాబు పైన కేసు నమోదు చేశారు. ఇంకా ఈ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలే కావచ్చు, ఇంకా మిగతా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఇంకా ఎంతమందిని మోసం చేశారు, ఇంకా ఎంత డబ్బు వసూలు చేశారనేది కూడా పోలీసుల దర్యాప్తు అనంతరం బయటపడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మాత్రం తనకి ఏం సంబంధం లేదు అని చెప్తున్నారు. దీనిపైన పోలీసులు అయితే పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.